అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా. శ్రావణ మాసం రాగానే మనకేం గుర్తుకొస్తుంది? వరమహాలక్ష్మి పండగ. ఆ పండగ అంటే అందరికీ సంతోషం కదా. ఆ పండగకి ఒకే రోజు అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ చేయాలంటే గడిబిడి అవుతుంది కదా. అలా కాకుండా మీరు ముందుగానే ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటే ఆ రోజు పూజ చేయడానికి చాలా సులువుగా అవుతుంది. పూజ అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి? పసుపు, కుంకుమ, గంధం, కాయ, కర్పూర, మరి తాంబూలం అంటే ఆకులు, ఒక్కలు, గజవస్త్రము, అంగునూలు, మరి పూజ చేసుకోవడానికి కలసం స్థాపించడానికి ఒక చెంబు, ఫోటో ఉంటే ఫోటో కనుక బాగా తుడిసి పెట్టుకోండి. అమ్మ వాళ్ళది ఫోటో పెట్టినా చాలా మంచిదే ఫోటో. తర్వాత పూలు, పండ్లు అన్నీ తెచ్చుకోవాలి. ఒకరు 2 రకాలు పెడతారు, ఒకరు 5 రకాలు పెడతారు. మీకు ఎంత వీలైతే అంత. పూలు సైతం అంతే. ఆమెకి తావర పూలు అంటే చాలా ఇష్టం కదా, అవన్నీ తెచ్చిపెట్టచ్చు. అవి దొరకకపోతే మీ దగ్గరలో ఇప్పుడు మల్లెపూలు అంటూ చాలా దొరుకుతాయి కదా. ఇప్పుడు సీజన్ ఆషాఢం, శ్రావణం వచ్చిందంటే మల్లెపూల సీజన్ కదా. అవైనా బాగుంటాయి కదా, అవైనా పెట్టచ్చు. మీకు ఏ దొరికితే అవి పూలు తెచ్చి పెట్టుకోండి. తర్వాత ముందు పెట్టడానికి ప్లేట్లు కావాలి కదా, అవి ఎంత తెచ్చి పెట్టుకోండి. తర్వాత మీరు ఎక్కడ కూర్చోబెడతారు కదా లక్ష్మిని, దాంట్లో టేబుల్ కానీ, స్టూల్ కానీ, లేకపోతే పీట కానీ అన్ని సర్ది పెట్టుకోండి. మీకు అవే ఒకటి మీదే పెట్టాలి మీరు. ఇప్పుడు స్టాండ్ అని దొరుకుతుంది. స్టాండ్ అంటే కబ్బిణంది వస్తుంది, ఇనుప మీద ఎప్పుడూ అమ్మవారిని కూర్చోబెట్టకూడదు. అమ్మవారిని మీరు పీట పైన కానీ, స్టూలు, టేబుల్ పైన కానీ కూర్చోబెట్టండి. దానికి కూడా తెచ్చిపెట్టుకోండి. తర్వాత అమ్మ వాళ్ళకి, లక్ష్మికి పెట్టడానికి బ్లౌజ్ కానీ, శారీ కానీ తెచ్చిపెట్టుకోండి. మీకు ఏది అనుకూలమైతే అలాగా. నేనైతే మా ఇంట్లో మేము చీర పెడితే జాకెట్ ముక్క పెట్టాము, జాకెట్ ముక్క పెడితే చీర పెట్టాము. నేను 30 ఏళ్ళ నుంచి ఈ వరమహాలక్ష్మి వ్రతం చేస్తున్నాను. ఇప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు మేము బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టేవాళ్ళము. అప్పుడు మా పరిస్థితి కొంచెం అంతంతే ఉండేది. ఇంకా తర్వాత ఎప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే కదా, అప్పటి నుంచి శారీ పెట్టడం మొదలుపెట్టాను. శారీ బ్లౌజ్ పెట్టింటే ఈ పండగకి ముత్తైతనానికి పిలుస్తారనమాట. అంటే పసుపు కుంకుమానికి జంగమోళ్ళని, లేకుంటే మాకన్నా పెద్దోళ్ళని, హిరియర్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని అందరూ పిలిచి తాంబూలం ఇచ్చి పంపేదాన్ని. అందులో ఒక పెద్ద ఆవిడ వచ్చింది, వాళ్ళు స్వామి వాళ్ళు, చాలా పెద్ద ఆవిడ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి హారతి చేయండి అని చెప్పాను. సరే అనుకుని ఆమె పసుపు కుంకుమ వేస్తుంటే, ఏం చీర జాకెట్ 2 పెట్టావు కదా అనేది. అవునక్క అని చెప్పాను. అవునమ్మా అంటే అప్పుడు తను చెప్పింది, చీర మరి జాకెట్ 2 పెట్టొద్దు, ఏదైనా ఒక్కటే పెట్టు అని చెప్పింది. ఎందుకు? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, ఎప్పుడే కానీ నేను ఏదైనా ఒక చెప్పారంటే ఎందుకు, దాని రీజన్ ఏంటని అడిగేది కుతూహలం ఎక్కువ నాకు. అప్పుడు మీరేం తప్పు తెలుసుకోవద్దండి అమ్మా, ఎందుకు అలా చెప్పారో కొద్దిగా తెలిస్తే మంచిగా ఉంటుంది నాకు అని చెప్పాను. సరే, ఈ పూజ అంతా అయినాక అష్టలక్ష్ములు వచ్చి వరమహాలక్ష్మిని పిలుస్తారంట. పూజ అయింది, రా పోదాం ఇంకా మా ఇంటికి అని చెప్పినప్పుడు అప్పుడు లక్ష్మి చెప్తుందంట, నాకు ఈ చీర ఒకటే పెట్టారు, బ్లౌజ్ పెట్టలేదు, చీర జాకెట్ పెట్టిన తర్వాత నేను వస్తాను, అంతవరకు వీళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్తుందంట. అంటే చీర జాకెట్ పెడితే వెళ్ళిపోతుంది, ఏదైనా ఒక్కటే పెడితే మంచిగా అని చెప్పింది. ఇంకా అప్పుడు ఆ అమ్మ వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేను లక్ష్మికి ప్రతి ఏటా శారీ ఒక్కటే పెట్టేదాన్ని, బ్లౌజ్ పీస్ అయినా శారీ అయినా ఒక్కటే పెట్టేదాన్ని అప్పటి నుంచి. కొంతమంది ఇళ్లలో శారీ మరి బ్లౌజ్ పీస్ 2 పెడతారు. మీ ఇంట్లో ఎలా ఆనవాయితీ ఉందో, ఎలా పద్ధతి వచ్చిందో అలాగే చేసుకొని రండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్ది పెట్టుకున్నాక తర్వాత నిండుగాయ ఒకటి కొట్టడానికి. కొంతమంది 3 హారతులు చేసి 3 కొడతారు, కొంతమంది 5 కొడతారు. మేమైతే 2, ఒకటి నిండుగాయ కలసం పెట్టడానికి, ఇంకొకటి పూజ అయిన తర్వాత మంగళారతి కొట్టడానికి. ఇంకా మంగళారతికి కాయ, కర్పూరం కావాలి, తర్వాత బియ్యం కావాలి, అక్షంతలు కలపడానికి, మరియు లక్ష్మి స్థాపిస్తాం కదా అందులో వేయడానికి. తర్వాత లక్ష్మికి ఇష్టమైన కొన్ని వస్తువులు తీసుకురావాలి. అవి ఏమంటే కౌడే అంటారు కదా, గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, తర్వాత నాణ్యాలు, 5 రూపాయి కాయిన్ అయినా సరే, లేకుంటే వెండి కాయిన్ ఉంటే వెండి కాయిన్, కొంచెం గోల్డ్,
ఏది లేకపోయినా ముక్కు పుడక చెవులాంటివన్నీ ఉండే ఉంటాయి కదండి మా దగ్గర. అదైనా ఆ రోజు పెట్టుకోవాలి, అమ్మవారికి పెట్టాలి. అందులో వేయడానికి అమ్మవారికి అలాగే డ్రై ఫ్రూట్స్ అంటే కూడా చాలా ఇష్టం కదా. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. దాంట్లో లావంచ బీరన్ ఒకటి దొరుకుతుంది. ఇవన్నీ పూజా సామాన్లు అంగట్లో పోతే వాళ్ళే ఇచ్చేస్తారు, అది తీసుకోండి. తర్వాత మీరు ముత్తైదువులు పిలిచింటారు కదా, వాళ్ళకి అలాగే పంపకుండా ఇద్దరికి కానీ 5 మందికి కానీ 9 మందికి కానీ పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం దక్షిణం ఇస్తే చాలా మంచిది. అది కూడా రెడీ పెట్టుకోండి. కొంతమంది బ్లౌజ్ పీస్ ఇస్తారు, బ్లౌజ్ పీస్ ఇచ్చినా చాలా మంచిది. ఉన్నవాళ్ళు శారీ కూడా పెడతారంట. నేనైతే చాలా వరకు బ్లౌజ్ పీసే ఇచ్చాను. బ్లౌజ్ పీస్ అన్నీ రెడీ పెట్టుకోండి. దాని తర్వాత అమ్మవారి ముందు ముగ్గులు వేయడానికి ముగ్గులు పెట్టుకోండి. కలర్ఫుల్ కమలం ముగ్గు వేస్తే చాలా ఇష్టం కదా లక్ష్మికి. కమలంలో నింపడానికి కొన్ని కలర్స్ పెట్టుకోండి. మీరు ఎక్కడ లక్ష్మిని స్థాపన చేస్తారు కదా, అక్కడ బియ్య పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిది. కొంచెం బియ్య పిండి అంటూ ఇంట్లో ఉంటుంది కదా, కొంచెం బియ్య పిండి కూడా పక్కకి పెట్టుకోండి. 5 రూపీస్ గోల్డ్ కలర్ కాయిన్ వస్తుంది కదా, అదైనా పెట్టండి. మరి ఒక్కలు వినాయకుడు కావాలి. ముందుగా వినాయకుడు పూజ చేసుకొని మేము లక్ష్మీ పూజ మొదలు పెట్టాలి కదా. వినాయకుడికి సమర్పించడానికి గరిక 9 కానీ 21 కానీ 11 కానీ గరికని చేసి ఇలా చుట్టేసి పెట్టుకోండి. ఇలా అన్నీ మేము మొదలే రెడీ చేసి పెట్టుకుంటే ఆ రోజు హడావుడి కాదు. ఎందుకంటే మేము వంట చేయాలి, పూజ చేయాలంటే చాలా కష్టము. 2-3 ఉంటే ఒకరు వంట చేసినా, ఒకరు పూజ చేసుకున్నా, ఒకరు హెల్ప్ చేసినా సరిపోతుంది. ఒక్కరే ఉన్న వాళ్ళకి చాలా కష్టం కదా. అప్పుడు ఏం చేస్తాము, ఒకటి దొరికితే ఒకటి దొరకదు. చిన్న ఒక అగ్గిపెట్ట దొరకకపోయినా మాకు టెన్షన్ అయిపోతుంది. ఎక్కడ పెట్టానో ఎక్కడ లేదో ఆ కోపము ఇంట్లో వాళ్ళ మీద వేసేస్తాము. అప్పుడు గొడవలు. ముఖ్యంగా దీనికి శ్రద్ధ భక్తి కావాలి. ఇంట్లో ఆ రోజు పోట్లాడకుండా, పిల్లల్ని తిట్టకుండా మీకు ఎంత అవుతుందో అంతలోనే ఈ పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. ఇది ఏమి చేయకపోయినా ఇంత పుట్నాలు బెల్లం పెట్టినా చాలు, ఆమెకి చాలా ఇష్టపడుతుంది. పాలు చక్కెర ఏది చేసుకున్నా మన మనస్సు ముఖ్యం, మన భక్తి శ్రద్ధ ముఖ్యము. అదే ఆడంబరం మనకి ఎంత చేసుకున్నా తక్కువ లేదు. మీకు ఎంత ఇష్టమవుతుందో, ఎంత సాధ్యమవుతుందో అంతే చేసుకోండి. ఓకే, అది వాళ్ళు తెచ్చారని ఇది తేవాలా, వాళ్ళు తెచ్చారని నేను అది తేవాలనుకుంటూ ఇంట కొట్లాడకుండా అన్నీ మీ పూజా సామాన్లు పసుపు కుంకుమ వేసి ఆమెను మొక్కుకున్నా కూడా ఆమె కరుణిస్తుంది అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో వరమహాలక్ష్మి రోజు యా కథ వినాలి, ఈ వరమహాలక్ష్మి పూజ ఫస్ట్ ఎవరు చేశారు, అది ఇది ఎలా వచ్చింది అనేది ఆ రోజు ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తూ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.